జేపీ న్యూస్. వెంకటగిరి పట్టణంలోని 1వ వార్డు బంగారుపేటలో శుక్రవారం జరిగిన చేనేత కార్మికులకు తుఫాను సహాయక సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చి చేనేతలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. గత వైసీపీ పాలనలో ప్రజలు అన్ని రంగాల్లో తీవ్రమైన దోపిడీకి గురయ్యారని విమర్శించారు. చేనేత, రైతు, కార్మికులతో పాటు అన్ని వర్గాల కార్మికులు అప్పుల బారిన పడి అల్లాడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. కానీ నేడు పరిస్థితి మారి ప్రజలకు న్యాయం చేసే బాధలను వింటూ పరిష్కరించే ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను వివరించిన ఆయన చేనేత రంగ పునరుజ్జీవనానికి ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయడం ద్వారా ప్రజలు ప్రత్యక్ష ప్రయోజనాలు పొందుతారని తెలిపారు. తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు వెంటనే అండగా నిలవడం వంటి చర్యల వల్ల ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని గుర్తు చేశారు. ప్రజల ప్రతి సమస్యను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంటోందని, తుఫాన్ బాధితుల పునరావాసానికి సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, పట్టణ అధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ, చేనేత డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్, రూరల్ అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి, డక్కిలి మండల అధ్యక్షులు, తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి, రాష్ట్ర నియోజకవర్గం అనుబంధ కమిటీ సభ్యులు, జనసేన పట్టణ అధ్యక్షులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ, స్థానిక వార్డు నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సౌత్ అధ్యక్షుడు అనిల్ గారిని, రూరల్ అధ్యక్షుడు పప్పు చంద్రమోహన్ రెడ్డిని, దక్షిణ అధ్యక్షుడు కోటిరెడ్డి గారిని, ఈ వార్డు ఇన్ఛార్జి 1వ వార్డు ఇన్ఛార్జి సంజీవ్ గారిని, మన వందే మాతర గీతం, మన జాతీయ గీతం 1875 నవంబర్ 7వ తేదీన చటర్జీ గారు రాశారు. దాన్ని 150 సంవత్సరాలు పూర్తయినాయి కాబట్టి ఆ ఎంత ముందుకు స్ఫూర్తి అయిన ఆ గీతం, ఎంత ముందు స్వాతంత్ర సమర యోధుల పోరాటాన్ని ముందుకు సాగించి ముందుకు తీసుకుపోయిన గీతం మన వందే మాతర గీతం. ఆ గీతం ఈ రోజు మనం 150 సంవత్సరం అయింది కాబట్టి దాన్ని పురస్కరించుకుని మీ అందరికీ ఆ గీతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అందరూ లేచి నిలబడి సెల్యూట్ చేస్తున్నాం. చేరాలని చెప్పే ఉద్దేశంలోనే ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి మండలంలో తహసీల్దార్ అధ్యక్షతన మరియు ఎమ్మెల్యే గారి అధ్యక్షతన పేదవాళ్ళందరికీ సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి మాకు తెలియజేశారు. కాబట్టి ఆ విధంగానే మన వెంకటగిరి మండలం నుంచి పేదలందరినీ మనం గుర్తించి లిస్ట్ అడి పంపడం జరిగింది. కలెక్టర్ గారు కన్ఫర్మ్ చేసి మాకు లిస్టు పంపించారు. ఆ లిస్టు ప్రకారమే నిన్న మనకు ఈ రోజు మార్నింగ్ అందరు రేషన్ షాపులన్నిటికీ రేషన్ రావడం జరిగింది. దాని ప్రకారంగానే మనం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈ వేదికకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియత ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ రేషన్ సరుకులు తీసుకెళ్తున్నా కోరుచున్నాను. ఇంకొక విషయం, ఇక్కడ మనకు ఈ తుఫాన్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మరియు కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం 15 రేషన్ షాప్ను కవర్ చేయడం జరిగింది. ఈ 15 రేషన్ షాప్లో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరైతే పేదవాళ్ళు ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ రైస్ 50 కేజీలు,
షుగర్ 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ అండ్ పొటాటో 1 కేజీ, వంట నూనె 1 కేజీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైతే మన లిస్ట్ చదువుతాము. ప్రతి ఒక్కరికి ఈ 2-3 డేస్లో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అదేవిధంగా మన వెంకటగిరి అపూర్వ ప్రదాత, చేనేత కళాకారుల ఆత్మ బంధువు, అదేవిధంగా మన కురుగుల రామకృష్ణ గారికి, అదే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కు, పార్టీ అధ్యక్షులకు, ముఖ్యమైన తెలుగుదేశం నాయకులకు, 1వ వార్డు తెలుగుదేశం నాయకులకు, 2వ వార్డు తెలుగుదేశం నాయకులకు, మా ముందుండే చేనేత కళాకారుల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వందనాలు. మనందరికీ తెలుసు, మనం ముందార్ తుఫాన్ మనకు చాలా తక్కువ ప్రభావం చూపింది. అటువారా నెల్లూరు నుంచి వైజాగ్ దాకా ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ తుఫాన్ ప్రభావం మనకు తక్కువ ఉన్నా మన ప్రీతమ నేత, మన ఎమ్మెల్యే గౌరవనీయులు కురుగుల రామకృష్ణ గారు ఒక దైవ కార్యక్రమంలో బయట ఉన్న ఆయన వెంకటగిరిని ఆఫీసర్లందరినీ, ఎంఆర్ఓలు అయితేనేమి, కమిషన్ అయితేనేమి, తెలుగుదేశం నాయకులు అయితేనేమి అందరినీ కూడా వెంకటగిరి ప్రజలు తుఫాన్కి ఏ విధంగా ఉండారు, వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలా, వాళ్ళు ఏ విధంగా కాపాడాలా అని ఆ నుంచి ప్రతి ఆఫీసర్కి ఫోన్లు చేస్తూ, తెలుగుదేశం కార్యకర్తలకు ఫోన్లు చేస్తూ మంచి చెట్లు కనుక్కుంటా ఉన్నాడు మన స్వామి. ఈ రోజు నేను తెలియజేస్తున్నా మీ అందరి తరఫున 2019 నుంచి 2024 దాకా తుఫాన్లు వచ్చాయి. ఏ రోజైనా వైసీపీ గవర్నమెంట్ తుఫాన్ వచ్చిందని అంచనా వేయటం కానీ, మీకు చేనేత కళాకారులకు కానీ ఎవరికైనా ఒక బియ్యపు గింజ ఇచ్చినట్లు కానీ ఉందా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తం మీద మన ప్రీతమ ముఖ్యమంత్రి తుఫాన్ ఎక్కడ జరిగిందో ముఖ్యమంత్రి అక్కడ పర్యటన చేశాడు. ఆయన పొలాల మధ్యలో తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి లాగా హెలికాప్టర్ సర్వే చేయలా, నడిచి సర్వే చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు. అటువంటి తెలుగుదేశం పార్టీ, మేము అందుని ఆదుకునే పార్టీ, బీసీల పక్షపాత పార్టీ, ముందుగా జనాల పక్షపాత పార్టీ మన తెలుగుదేశం పార్టీ, మన కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన కూడా పర్యవేక్షించాడు తూర్పు గోదావరి, ఉత్తర గోదావరి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తుఫాన్కి చేనేత కళాకారుల కుటుంబాలు కొద్దిగా నీళ్లు గుంటలో వచ్చి కొద్ది ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు మన సర్వే చేసి ఎంఆర్ఓ గారు, అదేవిధంగా చేనేత కళాకారుల డిపార్ట్మెంట్ డిఓ గారు కానీ, టౌన్ అధ్యక్షుడు మన గంగాధరం, అందరూ మన ఎమ్మెల్యే గారు అందరూ పర్యవేక్షించి ఈ కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మీ అందరూ కూడా ఈ బియ్యం, చక్కెర, పొటాటో, ఆనియన్, నూనె ఇవ్వడం జరుగుతుంది. అంటే పేదలను ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తుంది. కాబట్టి ఇంకైనా ఎప్పుడైనా ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు, ఏ పార్టీ అయినా పరిపాలన ఉండొచ్చు, పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వం కావాలా. అటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాం. దానికి ఇదే నిదర్శన. ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా పులికల రాజేశ్వర గారికి, వీర రాజేశ్వర గారికి, అదేవిధంగా గంగాధర్ గారికి, కోటిరెడ్డి గారికి, సిఐ గారికి, ఇంకా ఇక్కడ పవార్ సత్యం గారికి, మురళి గారికి, చంద్రమౌళి గారికి, శ్రీనివాస్ గారికి, పత్రికా సోదరులు, సోదరి మండలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, 1వ వార్డు అక్కలకి, అన్నదమ్ములందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు కూడా మన వెంకటగిరి తుఫాన్ అంటూ వచ్చిందంటే ఫస్ట్ వాడికి ఎఫెక్ట్గా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా స్పందించి, ఎందుకంటే ఒక వర్షం వస్తే మకాలు ఉండే నీళ్ళు వచ్చేస్తాయి, వాళ్ళకి కొద్ది రోజులు పని ఉండదు. ఎందుకంటే వాళ్ళ పని చేసుకుంటే కానీ గడిచే పరిస్థితి ఉండదు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూడా మీకు ప్రత్యేకమైన ఇది ఇవ్వాలనే నిర్ణయంతో ఈరోజు మగ్గాల్లో ఉండే నీళ్ళు వచ్చి వాళ్ళని ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు 50 కిలోలు రైసు,
అదేవిధంగా షుగర్ 1 కిలో, ఆనియన్ 1 కిలో, అదేవిధంగా పొటాటో 1 కిలో, అదేవిధంగా పామాయిల్ కూడా 1 కిలో, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే టోటల్గా మనకి ఉన్నటువంటి 15 వార్డుల్లో టోటల్గా 1603 మంది ఉన్నారు. అయితే 1470 మందికి ఆల్రెడీ వచ్చాయి. త్వరగా కూడా 200 కూడా వస్తాయి. ఎంతమందికి అయితే ఉన్నారు 1600 మందికి కూడా మనం ఇస్తా ఉన్నాం. ఎందుకంటే గత మన సర్వేలో వచ్చి మన వాళ్ళు 1400 ఇచ్చారు. అయితే టోటల్గా 1600 మంది ఉన్నారు కాబట్టి 1603 మందికి కూడా అందరికి ఇస్తా ఉన్నాం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో గత 5 సంవత్సరాలు పరిపాలన చూశారు మీరు. ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి మీకు ఏదైనా ఇట్లాంటి ఇచ్చేటువంటి కార్యక్రమం ఉన్నాయని అడుగుతా ఉన్నాను. ఆయన రాగానే ఒక లేదన్నారు అంతే సమస్య అని. అదిగా తెలుగుదేశం ప్రతి ఒక్క దానిలో కూడా ఆదుకునే విధంగా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అందరి కష్టాలు గుర్తించి పనిచేసేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏ కుటుంబానికి కూడా అన్యాయం జరగకూడదు, మన ప్రభుత్వం ఆదుకోవాలా, అందరూ బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్రంలో బిడ్డలు బాగా చదువుకుని ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి సేవలనే కాన్సెప్ట్ తోనే మన ముఖ్యమంత్రి రోజు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఎక్కడ పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేస్తా ఉన్నాం. 2047కి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాన్ని కూడా ఉన్నటువంటి యూత్ అంతా కూడా చూస్తారు. 2047కి మన రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ధనిక రాష్ట్రంగా ఉండబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దానికోసం ఆయన అన్ని రకాల కష్టపడి ఈరోజు పనిచేస్తా ఉన్నాడు. దూరదృష్టితో ఆలోచించి పనిచేస్తా ఉన్నాడు. ఏది కూడా మన నాయకుడు ముందుగానే చెప్తాడు. రాబోయే దీని గురించి కూడా ముందుగానే ఆయన గ్రహించి చెప్తాడు. ఒకనొకప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ అంటే అందరూ హేళన చేశారు. ఈ రోజు హైటెక్ సిటీ పరిస్థితి ఏంటి మీరు చూస్తా ఉన్నారు. అందుకని ఏది కూడా మన నాయకుడు దూరదృష్టితో ఆలోచించి పనిచేస్తాడు. కాబట్టి ఈ రోజు మళ్ళా మన రాష్ట్రం నిలబడిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినాడు కాబట్టి ఈ రోజు ప్రశాంతంగా ఉన్నారు. మరి గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులు ఈ రోజు మనం కట్టలేకపోతా ఉన్నాం. ఆయన చేసినటువంటి అప్పుల్ని ఆయన దేనికి వాడినాడు? అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా లేదు, ఎక్కడా రోడ్లే లేదు, ఎందుకు అప్పు చేశాడో తెలియదు. ఈ రోజు ఆ అప్పుల్ని ఈ ప్రభుత్వం కట్టాల్సి వస్తా ఉంది. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు తెలివితేటల వల్ల ప్రధానమంత్రి పెట్టుకుని ఈ రోజు మనకి ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా ఈ రోజు మనం పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎంతవాడు మీరు గుర్తుపెట్టుకోవాలి. టీవీలో రోజు వస్తా ఉంటుంది, చూస్తా ఉంటారు. మరి ఒక పక్క లోకేష్ బాబు, ఒక పక్క చంద్రబాబు నాయుడు కేంద్రంలోకి వెళ్ళి వాళ్ళకి కలవడం, మనకి ఏమేమి కావాలో అన్ని చెప్పుకోవడం, తీసుకురావడం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా జరుగుతా ఉన్నాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఇదంతా మీరు కూడా గుర్తుపెట్టుకొని ఎవరైతే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అభివృద్ధి అవుతుందో మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే మన రాష్ట్రం ఇంకా డెవలప్ అవుతుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా కవర్లు తెప్పించి స్వామి అంగటి దగ్గర గౌరవ బద్దలు సుమతి స్థానమ్మ సుమతి పోరాటాన్ని ముందుకు సాగించి ముందుకు తీసుకుపోయిన గీతం మన వందే మాతర గీతం.